ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని సూర్య దినపత్రిక జిల్లా బ్యూరో కొమ్మన సతీష్ పేర్కొన్నారు. కాకినాడలో సీనియర్ జర్నలిస్టు సతీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత సతీష్ స్నేహితులు అభిమానుల మధ్య భారీ కేకును కట్ చేశారు. జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు స్వీట్లు, పళ్లు పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నదానాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యాదవుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, సీనియర్ నాయకులు పుప్పాల చిన్న, యాళ్ల చిన్నబాబు మాట్లాడుతూ సతీష్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే తమ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడి శ్రీను, ముప్పిడి ప్రసాద్, ఆదిమూలం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మా సార్ పుట్టినరోజు సందర్భం కొమ్మన సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకుడైనటువంటి కొమ్మన సతీష్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. కాకపోతే ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ వృద్ధులకి ఏదైనా కార్యక్రమం చేయాలన్న తపన ఆయనకి ఎక్కువ ఉంటుందండి. కరోనా టైంలోనే బోడు మందికి బోడు సహాయ సహకారాలు అందించారు. అందుచేత ఆయన పుట్టినరోజు సందర్భంగా మా యూత్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రాజు గారు, మా 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 కొత్తపల్లి విలేకర్ గారు, అలాగే మా పెద్దాపుల నుంచి రావడం జరిగింది. వచ్చి ఈ వృద్ధులందరినీ చూసి మా సార్ చెల్లించిపోయారు. అయితే అందరికీ సేవా కార్యక్రమాలు చేయడం అనుకుంటారు కానీ కొంతమంది దాతృత్వం ఉండదు, చేయలేరు. మా సార్ మాత్రం ఎప్పటి నుంచి కూడా కొమ్మన సతీష్ గారు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు. కరోనా టైంలో కూడా చాలామందికి ఆయన చేయడం, వారితో పాటు అందరినీ చేయించడం ఆయన కర్తవ్యంగా పెట్టుకుంటారు. అది ఇటువంటి పుట్టినరోజులకే మరెన్నో జరుపుకోవాలని మీ సంఘం తరఫున మా సార్కి ఆశీస్సులు ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. ఆయన పనులు కూడా మానుకొని వచ్చి ఆ సమస్యని తీర్చి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంటారు. అటువంటి కొమ్మన సతీష్ గారు ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు చేసుకున్నందుకు మేమందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నాము. వారికి ఎన్ని పనులు ఒక క్షణం కూడా ఖాళీ ఉండదు. అటువంటి టైంలోనూ కూడా ఈ వృద్ధులకి సేవ చేయాలనే సంకల్పంతో ఉదయాన్నే వీళ్ళకి అన్ని సమకూర్చుకొని ఫలాలు, బ్రెడ్, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేసి వీరందరికీ కూడా వారికి సర్వీస్ చేయడం జరిగింది. ఇటువంటి మహానుభావుడు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో కుటుంబం కూడా, పిల్లలు, బిడ్డలు అందరూ కూడా, భార్య బిడ్డలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కొమ్మన సతీష్ గారు మన రాష్ట్ర జర్నలిస్ట్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్టు, అలాగే సీనియర్ న్యాయవాది. ఇటువంటి ఆయనకి ఇన్ని పోర్ట్ఫోలియో ఉన్నప్పటికీ కూడా, అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి వాటికి ఏదైనా ఇది ఇలా వచ్చిందని అనగానే ఏంటంటే ముందుండి సతీష్ గారు ఎంతో చేస్తుంటారు. అటువంటి వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో కుటుంబం, పిల్లలు అందరూ కూడా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటారు. ఈ రోజు పుట్టినరోజు రోజైనా ఇటువంటి మన యొక్క సంస్కృతి, ఆచారాలు వాళ్ళు యువతలో ఉన్నప్పుడు ఎంతో సమాజాన్ని గౌరవపదంగా నడపడంలో ఈ వృద్ధులు ఎంతో సహకారం అందించారు. నేడు వాళ్ళు ముసలి దశకి చేరుకున్నారు. ఏవి సహాయ సహకారాలు వాళ్ళకి సమాజం పరంగా వాళ్ళు స్వయం వృద్ధిగా తెచ్చుకోలేని పరిస్థితి. అటువంటి వాళ్ళందరూ ఒక చోట ఈ వృద్ధాశ్రమంలో ఉన్నారు. వీళ్ళకి మన వంతు సహాయంగా మనం ఇటువంటి పుట్టినరోజు, పెళ్లి రోజులు కాకుండా మామూలు రోజుల్లో కూడా వీళ్ళందరికీ కూడా మనం ఉన్నాము అని ఒక మంచి పలకరింపు, ఒక ఓదార్పు వీళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళకి ఈ వయసులో అటువంటి వాళ్ళందరూ మనలాంటి యువకులు అందరూ వీళ్ళు అటువంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి మేము ఉన్నాం, మీరు ఆనందంగా ఉండండి అని ఒక సరదాగా పలకరింపుతోటి వాళ్ళకి ఎన్నో ట్యాబ్లెట్లు మింగిన కన్నా ఎంతో ఆనందంగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఈరోజు నా మిత్రులందరూ ఈ రకమైన కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చి ఇలా చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఎవరైతే కృతజ్ఞతలు తెలిపారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇటువంటి అభిమానం ఎల్లవేళలా నాపై ఉంచాలని మనసారా కోరుకుంటూ ఆ దేవుడు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంవత్సర చట్టం రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మా కొమ్మన సతీష్ గారు జన్మదిన వేడుక సందర్భంగా పెద్దాపురం డివిజన్ నుంచి మా ప్రసాద్ గారు, మేనేజర్ రామకృష్ణ గారు, కొత్తపల్లి నుంచి నేను, సామలకోట నుంచి మా రిపోర్టర్ మొత్తం అందరూ కూడా జిల్లా నలుమూల నుంచి మా రిపోర్టర్లు అందరూ కూడా ఆయనకి విశేష చెప్పడానికి వచ్చామండి. కాకపోతే మేము విశేష అంటే ఏదో కేక్ కట్ చేసి వెళ్ళిపోతాం అన్న రీతిలో ఆలోచించుకున్నాం. కానీ ఇలాగా వృద్ధాశ్రమానికి వచ్చి వృద్ధుల మధ్యలో ఆయన కూర్చుని వృద్ధుల మధ్యలో కేక్ కట్ చేసుకుని వాళ్ళందరికీ కావాల్సిన తిండి సామాగ్రిని ఏర్పాటు చేసి వాళ్ళ మంచి చేతలు తెలుసుకుని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆయన ఎంతో చక్కగా ఏదో వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా ఆయన మసులుకొని వాళ్ళందరితో కూడా చాలా ఘనంగా జరుపుకున్నారండి.
మేము ఏదో పుట్టినరోజు అంటే పొరుగు చూసాం, నెలకి ఒక సాయంత్రం ఒక 50 లక్ష ఖర్చు పెట్టి బిర్యానీలు బీర్లు తాగి ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసాం కానీ ఇటువంటి పుట్టినరోజు జరుపుకొని వృద్ధుల మధ్యలో జరుపుకున్న వ్యక్తులు మాత్రం నేను ఇలాంటి మా సార్ని మా గురువు గారిని చూసామండి. నాలాంటి ఎంతో వందల మందిని జర్నలిస్టులుగా తయారు చేసి మాకంటూ ప్రత్యేక గుర్తింపు తెప్పించడం కూడా ఆయనండి. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు ఇంతమందిలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన ఇలాగే ఎన్నో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆరోగ్యాలతో కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.